వెల్కమ్ బ్యాక్. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. సిఐ నాగరాజ్ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. మరో సిఐ పాత్ర, టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రమేయం, చిత్రహింసలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మరోవైపు సిఐ నాగరాజ్ భార్య భవానీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న సిఐ నాగరాజును అధికారులు 5వ రోజు కూడా విచారించారు. సాయికృష్ణ ఎపిసోడ్లో ప్రైవేటు వ్యక్తులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్రపై దృష్టి పెట్టారు. ప్రైవేటు వ్యక్తులతో సంబంధమేంటి? పోలీసు వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నారు? వారితో మీకున్న అనుబంధం ఏంటి అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో మరో సిఐ ప్రమేయంపైన కూడా అధికారులు ప్రశ్నలు గుప్పించారు. లాకప్ డెత్, మృతదేహం మాయం వ్యవహారంలో మరో సిఐ సహకరించారు అన్న ఆరోపణలు నిజమేనా అనే కోణంలోనూ విచారణ సాగింది. అయితే విచారణ సమయంలో సిట్ అడిగిన ప్రశ్నలకు నాగరాజు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు ఏపీ హైకోర్టులో సిఐ నాగరాజు క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో తనకు సంబంధం లేదని, రిమాండ్ చట్టవిరుద్ధంగా జరిగిందని పిటిషన్ వేశాడు సిఐ నాగరాజు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజును నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టులో పిటిషన్ వేసింది నాగరాజు భార్య భవానీ. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కస్టడీ సమయానికి సంబంధించి 24 గంటల్లో ఎప్పుడు పడితే అప్పుడు విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని కోర్టుకు తెలిపారు భవానీ తరపు లాయర్. నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. దీనిపై ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది.